హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో మనము యాక్టివైజ్ సెంటెన్సెస్ అంటే ప్రెజెంట్ టెన్స్లో ఉన్న సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ టెన్సెస్లో ఉన్న యాక్టివైజ్ సెంటెన్సెస్ని మనం ప్యాసివ్ వైజ్లోకి ఏ విధంగా మారుస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ప్యాసివ్ వాయిసెస్ని ఎలాంటి సందర్భంలో మనం యూజ్ చేస్తామో తెలుసుకోవాలంటే లెక్చర్ 12ని ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. దెన్ యూ విల్ గెట్ టు నో వేర్ టు యూజ్ passive voice. So friends, let's get into the today's lecture. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న యాక్టివైజ్ సెంటెన్సెస్ని ప్యాసివ్ వైజ్లోకి ఏ విధంగా మారుస్తారో చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ యాక్టివైజ్లో ఉన్న సెంటెన్సెస్కి మనకు ఆ స్ట్రక్చర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యాక్టివైజ్ సెంటెన్సెస్ని రాస్తాం ఫ్రెండ్స్. అంటే సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయంటే దే డూ యోగా ఎవ్రీడే. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? దే. వెర్బ్ ఏంటి? డూ. యోగా ఏంటి? ఆబ్జెక్ట్. సో దీన్ని మనము ప్యాసివ్ వైజ్లోకి మార్చాలంటే సెంటెన్స్కి కొన్ని మార్పులు చేయాలి ఫ్రెండ్స్. అదేమిటంటే యాక్టివ్ వైజ్లో ఉన్న ఆబ్జెక్టు ప్యాసివ్ వైజ్లో సబ్జెక్ట్గా మారుతుంది. తర్వాత ఈజ్ కానీ ఆర్ కానీ యామ్ కానీ ఆ సబ్జెక్టుకు తగినట్టుగా మనము హెల్పింగ్ వెర్బ్స్ని యూజ్ చేస్తాం. దాని తర్వాత మనకి V3 అనే వెర్బ్ ఫామ్ వస్తుంది. తర్వాత బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. తర్వాత యాక్టివ్ వైజ్లో ఉన్న సబ్జెక్టు ప్యాసివ్ వైజ్లోకి వచ్చేటప్పుడు ఆబ్జెక్ట్గా మారుతుంది. అంటే ఇక్కడ దే అనేది యాక్టివ్ వైజ్ సెంటెన్స్లో సబ్జెక్ట్గా ఉంది, ప్యాసివ్ వైజ్లోకి వెళ్తున్నప్పుడు అది ఆబ్జెక్ట్గా మారుతుంది. యోగా అనేది యాక్టివ్ వైజ్లో ఆబ్జెక్ట్గా ఉంది, ప్యాసివ్ వైజ్కి మారితే సబ్జెక్ట్గా మారుతుంది. అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే యోగా ఈజ్ డన్ బై దెమ్ ఎవ్రీ డే. అదేవిధంగా ఇంకో సెంటెన్స్ కూడా మనం చూసుకుంటే వీ ప్రే గాడ్ రెగ్యులర్లీ. సో దీన్ని మనము ప్యాసివ్ వైజ్లోకి మార్చాలంటే ఆబ్జెక్ట్ కాస్త సబ్జెక్ట్ అవుతుంది, అంటే గాడ్. సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్ అవుతుంది, వి కాస్త అజ్ అవుతుంది. అప్పుడే ఏ విధంగా సెంటెన్స్ తయారవుతుంది? గాడ్ ఈజ్ ప్రైడ్ బై అజ్ రెగ్యులర్లీ. సో అదేవిధంగా ఇంకో సెంటెన్స్ కూడా చూసుకుంటే ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ. వెర్బ్ ఏంటి? రీడ్. న్యూస్ పేపర్ ఏంటి? ఆబ్జెక్ట్. సో దీన్ని మనము ప్యాసివ్ వైజ్లోకి మార్చాలంటే అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే న్యూస్ పేపర్ ఆబ్జెక్ట్గా ఉంది, సబ్జెక్ట్గా మారుతుంది. ఐ సబ్జెక్ట్గా ఉంది, ఆబ్జెక్ట్గా మారుతుంది ప్యాసివ్ ఫామ్లో. అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే న్యూస్ పేపర్ ఈజ్ రెడ్ బై మీ డైలీ. ఈ విధంగా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న యాక్టివైజ్ సెంటెన్సెస్ ప్యాసివ్ వైజ్లోకి ఈ విధంగా మనము మారుస్తాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివైజ్ సెంటెన్సెస్ని ప్యాసివ్ వైజ్లోకి ఏ విధంగా మారుస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ యాక్టివైజ్ సెంటెన్స్కి ఒక స్ట్రక్చర్ ఉంది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. అది ఏమిటంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఒక సెంటెన్స్ చూద్దాం, దీన్ని ప్యాసివ్ వైజ్లోకి ఏ విధంగా మారుస్తారో అది కూడా గమనిద్దాం. షీ ఈజ్ వాచింగ్ టీవీ నౌ. దీన్ని ప్యాసివ్ వైజ్లోకి మార్చాలంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంది ఫ్రెండ్స్. ఏమిటంటే ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. అప్పుడు ఈ సెంటెన్స్ని మనము ప్యాసివ్ వైజ్లోకి మారిస్తే షీ ఈజ్ వాచింగ్ టీవీని ప్యాసివ్ వైజ్లోకి మారిస్తే అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే టీవీ అనేది యాక్టివ్ వైజ్లో ఆబ్జెక్ట్గా ఉంది, ప్యాసివ్ వైజ్లో సబ్జెక్ట్గా మారుతుంది. షీ అనేది యాక్టివ్ వైజ్లో సబ్జెక్ట్గా ఉంది, ప్యాసివ్ వైజ్లో ఆబ్జెక్ట్గా మారుతుంది. అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే సెంటెన్స్ టీవీ ఈజ్ బీయింగ్ వాచ్డ్ బై హర్ నౌ. అదేవిధంగా సెకండ్ సెంటెన్స్ని చూసుకున్న దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్ నౌ. దాన్ని ప్యాసివ్ వైజ్లోకి మారిస్తే ఏ విధంగా ఉంటుంది? ఏ హౌస్ ఈజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ నౌ. అదేవిధంగా ఇంకో సెంటెన్స్ కూడా చూసుకుంటే యూ ఆర్ యూజింగ్ ఏ మొబైల్ ఫోన్ నౌ.
దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మారిస్తే ఏ మొబైల్ ఫోన్ అనేది యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్, ప్యాసివ్ వాయిస్లోకి మారితే సబ్జెక్ట్ అవుతుంది. అప్పుడు ఏ మొబైల్ ఫోన్ ఈజ్, ఇక్కడ ఏ మొబైల్ ఫోన్ ఒకటే ఉంది కాబట్టి ఈజ్ అని యూజ్ చేస్తాం. సో ఏ మొబైల్ ఫోన్ ఈజ్, ఒకవేళ మొబైల్ ఫోన్స్ అయితే ఆర్ అని యూజ్ చేస్తాం. సో ఏ మొబైల్ ఫోన్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై యూ నౌ అని మనము ప్యాసివ్ వాయిస్లోకి ఒక సెంటెన్స్ని మారుస్తాం ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా యాక్టివ్ వాయిస్ సెంటెన్సెస్ని చూస్తే ఆ యాక్టివ్ వాయిస్ సెంటెన్సెస్కి ఉండే స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో కొన్ని సెంటెన్సెస్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏ విధంగా చేంజ్ చేస్తారో చూద్దాం. షీ హ్యాజ్ వాష్డ్ హర్ క్లోత్స్. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటో మనకు క్లియర్గా తెలియాలి ఫ్రెండ్స్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి షీ, వాష్డ్ అనేది వెర్బ్, హర్ క్లోత్స్ అనేది ఆబ్జెక్ట్. సో ప్యాసివ్ వాయిస్లోకి మార్చుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది స్ట్రక్చర్, ఆబ్జెక్ట్ బికమ్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్ ఇన్ ప్యాసివ్ ఫామ్. అప్పుడు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే హర్ క్లోత్స్ హ్యావ్ బీన్ వాష్డ్ బై హర్. అదేవిధంగా సెకండ్ సెంటెన్స్ చూసుకున్న దే హ్యావ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మారిస్తే బ్రేక్ఫాస్ట్ హ్యాస్ బీన్ ఈటెన్ బై దెమ్. అదేవిధంగా థర్డ్ సెంటెన్స్ చూసుకున్న హీ హ్యాజ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మారిస్తే ఏ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ బై హిమ్. అలా కాకుండా క్వశ్చన్స్ అయితే ఇక్కడ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ బై హిమ్. ఇక్కడ ఒక క్వశ్చన్ కాబట్టి హ్యాజ్ యూజ్ చేస్తాం, ఒకటి కంటే ఎక్కువ ఉంటే హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనము ప్రజెంట్ టెన్స్లో ఉన్న టెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చుతాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే ప్యాసివ్ వాయిస్లోకి మార్చుతున్నప్పుడు యాక్టివ్ వాయిస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ షీ సింగ్స్ సాంగ్స్ ఎవ్రీ డే. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి షీ, వెర్బ్ ఏంటి సింగ్స్, ఆబ్జెక్ట్ ఏంటి సాంగ్స్. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మారిస్తే ఏ విధంగా ఉంటుంది, సాంగ్స్ ఆర్ సంగ్ బై షీ అని కొంతమంది రాస్తారు. సో అలా రాయటం తప్పు. యాక్చువల్గా ఏం రాయాలి, సాంగ్స్ ఆర్ సంగ్ బై హర్ ఎవ్రీ డే. అదేవిధంగా ఇంకో సెంటెన్స్ కూడా చూసుకుంటే దే హ్యావ్ కాల్డ్ మీ. దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోకి మార్చే ముందు మనము సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, అదేవిధంగా అది ఏ టెన్స్లో ఉందో కూడా గుర్తించాలి. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ఇందులో సబ్జెక్ట్ దే, ఆబ్జెక్ట్ మీ, వెర్బ్ అనేది కాల్డ్. సో దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే కొన్నిసార్లు మనం కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే మీ హ్యావ్ బీన్ కాల్డ్ బై దే. ఇక్కడ మనము మిస్ మ్యాచ్ చేసాం. ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్రొనౌన్సే రాయాలి, సబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ ప్రొనౌన్సే రాయాలి. అంటే ఏ విధంగా వస్తుంది, ఐ హ్యావ్ బీన్ కాల్డ్ బై దెమ్. సో దీస్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ దట్ we commit while converting an active voice sentence into passive voice. ఇప్పుడు మనము ఒక ఎక్సర్సైజ్ చేద్దాం ఫ్రెండ్స్. కన్వర్ట్ ది ఫాలోయింగ్ యాక్టివ్ వాయిస్ సెంటెన్సెస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఫ్రెండ్స్ ఈ కింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్ అన్నిటినీ ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయండి ఫ్రెండ్స్. So friends, for answers, please go to the description section. There you can get the answers for these exercises. So friends, this is all about today's lecture, and in coming videos we will also see passive voices in past tense and future tense also. So friends, to get more updates, to improve your English language communication, subscribe to our Ingvita YouTube channel, share, like and comment to our Ingvita. Thank you friends for watching.